హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి క్షీరాన్నాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా బియ్యం తీసుకుని బియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 లీటర్ పాలు తీసుకొని ఆ పాలని బాగా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బరకగా ఉన్నటువంటి బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ బియ్యము పాలతోనే చక్కగా ఉడికిపోవాలండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత మీరు తీసుకున్న పాలు బియ్యం క్వాంటిటీకి తగ్గట్టుగా పంచదారను యాడ్ చేసుకొని కరిగిన తర్వాత వేరొక పెనం పెట్టేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యిలో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పాల మిశ్రమంలో ఇవన్నీ కలిపేసేయడమేనండి. ఇవన్నీ వేసిన తర్వాత యాలకుల పొడి వేసుకుని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి క్షీరాన్నం రెడీ అయిపోయినట్టే. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చేసేటటువంటి ప్రసాదాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోలో మెన్షన్ చేశాను. తప్పకుండా వాచ్ చేసి చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.